जय 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 गणपति देवा। 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 माता पार्वती पिता महादेवा। माता पार्वती पिता महादेवा। माता पार्वती पिता महादेवा। माता पार्वती पिता महादेवा। जय 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 गणपति देवा। जय 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 गणपति देवा। गजानना 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 हे गणपति देवा। गजानना हे गणपति देवा। गजानना हे गणपति देवा। गजानना हे गणपति देवा। जय 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 गणपति देवा। जय 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 गणपति देवा। माता पार्वती पिता महादेवा। माता पार्वती पिता महादेवा। जय 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 गणपति देवा। जय 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 गणपति देवा। माता पार्वती पिता महादेवा। माता पार्वती पिता महादेवा। गजानना 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 हे गणपति देवा। गजानना हे गणपति देवा। गजानना हे गणपति देवा। गजानना हे गणपति देवा। जय 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 गणपति देवा। जय 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 गणपति देवा। మన కార్యక్రమానికి ఎటువంటి విఘ్నం కలగకుండా పిల్లలందరూ కూడా గణపతిని ప్రార్థించి ఆ యొక్క భక్తి గీతాన్ని ఆలపించినారు. ఇప్పుడు మనం కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తాము. ఈరోజు మన పిట్ల పట్టాభి రామయ్య గారి ఆరాధన కార్యక్రమాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ఇక్కడ చేరున్నాము. ఆయన స్మరించుకుంటూ ఇంత వేదికను మనకు అందించినందుకు ఆయనకు కృతజ్ఞతా భావాన్ని చూపిస్తూ మనమందరం కూడా ఆయన యొక్క అనుగ్రహ ఆశీస్సుల కోసము, ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షల కోసము మనం ప్రార్థన చేస్తాము. ఇప్పుడు ఆ పిట్ల పట్టాభి రామయ్య గారు 2013లో పరమపదించారు, శివైక్యం చెందారు. ఆ 2013 నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి సత్సంగ సభ్యులు ఈ యొక్క సత్సంగాన్ని ముందుకు చూసుకుంటూ చాలా అద్భుతంగా నడుపుకుంటూ వచ్చారు. కొంతమంది ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక 2-3 నిమిషాలు చొప్పున బ్రహ్మశ్రీ పిట్ల పట్టాభి రామయ్య గురువు గారి గురించి 4 మాటలు మాట్లాడాలని చెప్పి ఒక నలుగురిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము. ఆ కార్యక్రమం తర్వాత మళ్ళీ మనకు పిల్లలకు బహుమతి ప్రదానం ఉంటుంది. అలాగే భాగవతం యొక్క భగవద్గీత పారాయణం చేసిన వారికి కూడా చిన్న సత్కారం ఉంటుంది. తదుపరి అందరికి కూడా అల్పాహారం ఉంటుంది, హారతనంతరము. అందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమంలో నిశ్శబ్దంగా అందరూ కూడా శ్రవణం చేయాలని చెప్పిన విషయాలను కోరుకుంటూ జై శ్రీరామ్. మొట్టమొదట మన శ్రీమతి గిరిజమ్మ గారు ఇక్కడ రావాల్సింది కోరుతున్నాము. తర్వాత మన గోదిన శివరామకృష్ణ గారు, గోదిన శివరామకృష్ణ,
శ్రీ జి రామూర్తి గారు, హెడ్ మాస్టర్. నంద్యాల శ్రీనివాసులు గారు వచ్చి ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. మన పట్టాభి రామయ్య గారితో వాళ్ళు భౌతికంగా చూసిన వాళ్ళు ఉన్నారు, ఆయనతో సంభాషించిన వాళ్ళు, ఆయన యొక్క అనుగ్రహ భాషణాన్ని శ్రవణం చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వారు మాటల్లో ఆ యొక్క విషయాలను పంచుకోవాలని చెప్పి ఇందు మూలంగా ఈ యొక్క హాస్యమైనటువంటి వ్యక్తులను మనము ఈ సభాపూర్వకంగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. మొత్తం మాట మన గోజన శివరామకృష్ణ గారు మాట్లాడతారు. జై జై శ్రీరామ్. ముందుగా గురు ప్రార్థన. అఖండమండలాకారం వ్యాప్తం యైన చరాచరం తత్పదం దర్శితం యైన తస్మై శ్రీగురవే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిచ్చ చరాచరం తత్పదం దర్శితం యైన తస్మై శ్రీగురవే నమః. సర్వశ్రుతిశిరోరత్న విరాజిత పదాంబుజః వేదాతాంబుజ సూర్యో యః తస్మై శ్రీగురవే నమః. చైతన్యః శాశ్వతః శాంతౌయో మాతీతో నిరంజనః బిందుదాదకలాతీతః తస్మై శ్రీగురవే నమః. సర్వశక్తి సమారూఢః తత్వమాలా విభూషితః భుక్తిముక్తి ప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీగురవే నమః. శోషణం భవస్తిందోక్ష జ్ఞాపనం సార సంపదః గురుహోపాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః. మన్మాదః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః మాతాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సుఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణత్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఓం శ్రీ పట్టాభిరామయ్య గురుదేవాయ నమో నమః. జై. ముందుగా ఇదివరకు మన సత్సంగములో పూల నాగన్న అని ఒక శ్రోత ఉండేవాడు. అతను కవి కూడా, కవిత్వం రాసించాడు. అతను గురువు గారి మీద కొన్ని పద్యాలు రాసినాడు. పాడి చదివి వినిపించిన తర్వాత మళ్ళా నేను చెప్తాను. సద్గురు బ్రహ్మశ్రీ బిట్రా పట్టాభిరామయ్య గారికి భక్తితో సమర్పించుకున్న పద్య వంచకం రచించిన వారు పూల నాగయ్య గారు, శంకరాపురం. సమత మమతలు పెంచు సౌజన్యశీలి నియమనిష్టల పాటించు నీతిశాలి వినయ సంపన్న గుణశాలి వేదశీలి రమ్య చరితుండు పట్టాభిరామ గురుడు. శాంత భావము ముఖమున చిందులాడా కోపమన్యదెయరుగని తాపనుండు లక్ష్మణార్యుని శిష్యుండు లఖిత యశుడు దేహభావము లేని వేదాంతీతడు. పొగడినంతనే ముదమున పొంగిపోడు తెగడినంతనే వింతల కృంగిపోడు ద్వంద్వములకతీతుడైనట్టి ధన్యుడితడు రాగరహితుండు పట్టాభిరామ గురుడు. వక్తగా కీర్తి గడియించి వసుధలోన
పెక్కు సన్మానములు పొంది పెంపు మీర ఆశయాడంబరము లేక అపరిషుకుడై వెలయుచున్నాడు వేదాంత వీధులందు. గురువర్య, ధ్యానమన్నయనలేని ధ్యాస మీకు గలదుగా ఉన్నమాయందు కరుణయుంచి బ్రహ్మజ్ఞానంబు మాలోన ప్రబలునట్లు బోధగావించు సద్గురు వందనములు. జై గురుదేవ. హరియాత్మ స్వరూపులందరికీ వందనములు. ఈరోజు జూన్ 11వ తేదీన 2013వ సంవత్సరము మన గురుదేవులైనటువంటి బ్రహ్మశ్రీ బిట్రా పట్టాభిరామయ్య గురువారు దేహం వదిలిన రోజు, ఇదే తేదీన ఆయన జన్మించిన రోజు కూడా. ఈ రెండు ఒకే రోజు రావడం అనేది చాలా అరుదు. ఏ ఊరు కూడా నేను ఇంతవరకు నేను చూడలేదు. అదే డేట్లో రావడం, అదే డేట్లో పుట్టడం, అదే డేట్లో తాగడం అనేది అది ఆయన చేసుకునే పుణ్యఫలం ఎంతో అని చెప్పలేము. తర్వాత ఈయన 37 సంవత్సరాల క్రితము ఈ దేవస్థానంలో తన స్వహస్తాలతో ఈ అమ్మవారి కోవెల్నందు ఈ సత్సంగమును ప్రారంభించినాడు. ఆయన ప్రారంభించిన టైం ఏమో మనకు తెలియదు, కానీ దినదినాభివృద్ధి చెందుతూ ఎందరినో మహానుభావులను శ్రోతలుగా ఉన్నవారిని వక్తలుగా, కవులుగా, గాయకులుగా మార్చి మరి ఎందరికో జ్ఞాన మార్గాన్ని చూపించి భక్తిభావాలను పెంచి ఎందరినో ఆధ్యాత్మిక సేవలకు అభివృద్ధి చెందించినారు మన గురు పట్టాభిరామయ్య గురువు గారు. ఈ సత్సంగంలో ఈ గురువు గారిని చెప్పాలంటే ఎంతో ఉన్నది. ఈయన నాకు ఒక గురువుగా ఉపదేశం ఇచ్చి మంచి జ్ఞానాన్ని చూపిన మహనీయుడు. ఆధ్యాత్మిక పరంగా ఒక సేవకునిగా నన్ను తీర్చిదిద్ది మంచి సలహాలు, సూచనలు ఇచ్చి నన్ను ఎంతో ఆదరించినాడు ఆధ్యాత్మికంగా. నా మధ్య గురు శిష్యుల సంబంధం తప్ప వ్యక్తిగత విషయాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ ఏనాడు మా మధ్య ఉండేవి కాదు. మేము చర్చించుకోను లేదు. ఈయన స్వస్థలం ఏదో, తల్లిదండ్రులు ఎవరో నాకు ఇంతవరకు తెలియదు. ఈయన బోధనలు అమూల్యం. మంచి ధ్యానపరుడు, గంటల కొద్దీ ధ్యానం చేస్తాడు. గొప్ప వక్త, ఎన్నో చోట్ల తన ప్రవచనాలు వినిపించేవాడు. ఈయన నన్ను పేరుతో ఏనాడు శివయ్య అని శివగా అని పిలిచేవాడు కాదు. అజ్ఞాత భక్త అని నాకు పేరు పెట్టినాడు. ఎప్పుడు పిలిచినా కూడా అజ్ఞాత భక్త అని పిలిచేవాడు. ఎవరికైనా పరిచయం చేయాలని కూడా అజ్ఞాత భక్తుడు అని పరిచయం చేసేవాడు. ఈయన బోధనలు నా మనసులో ఒక 2-3 నిలిచిపోయినాయి, అవి చెప్తాను. ఈయన సమకాలీకులైనటువంటి ముగ్గురున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ లాగా మన గురు పట్టాభిరామయ్య గారు, మన కందగడ సుబ్బరామయ్య గారు, మన జడాల స్వామి గారు. వీళ్ళు ముగ్గురు పాత సబ్జైల్లో ఎక్కువ ధ్యానం చేసేవాళ్ళు. అక్కడ సబ్జైలు ఎత్తేసిన తర్వాత బాలల సబ్జైలు ఒకటి పెట్టారనమాట. బాలలు ఏదైనా తప్పు చేస్తే అక్కడ వాళ్ళకి జైలు మార్గ శిక్ష. అక్కడ పోయి వీళ్ళు ఉపన్యాసం చెప్పేటోళ్ళు. అక్కడ గంటల కొద్దీ ధ్యానం చేసేటోళ్ళు. ఎంతో మహనీయులు అనమాట వీళ్ళు, ఈ ముగ్గురు కూడా. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇంకా వచ్చేసినారు వారు. ఈయన నాతో ఒకసారి ఒక మాట చెప్పేటోడు. 3 కాలువలు దాటలేవన్నా అనేటోడు. ఏంది స్వామి కాలువలు దాటలేమంటావు? కాలువ ఎంతసేపు దాటాలి స్వామి? 3 కాలువలు అని. కాలువలు అంటే నీ దృష్టిలో ఆ కాలువలు కానైనా దేవుళ్ళు ఉండే కాలువలు చెప్తా చూడండి. ఏం కావాలి చెప్పు స్వామి అని నేను అడిగేటోని. అప్పుడు ఆయన చెప్పేటోడు, ఒకటి దృష్టి అంట. దృష్టి అనే కాలువ. దృష్టి అనేది మనం ఒక వస్తువు మీదనో, ఒక వ్యక్తి మీదనో, లేదా దేని మీదనో మనకు చూస్తాం. ఆ చూసినప్పుడు వెంటనే దాని మీద మనసు పోతుందంట. అది 2వ కాలువ. మనస్సు అని 2వ కాలువ. 3వ కాలువ బుద్ధి. మనం ఎప్పుడు ఆ మనిషిని చూస్తానే అది ఆ మనసు మనకు అది కావాలనో, అది కోరిక అనేది కలుగుతుంది, మనసు అన్ని పడుతుంది అనమాట. అప్పుడు ఆ బుద్ధి ఏమో చేసింది, దాన్ని ఆకర్షించేస్తుంది అనమాట.
మనము దాన్ని పొందాలా, మనం పొందాలనేది అది. ఆ 3 బుద్ధులు ఉండకూడదంట. మనం చూసే దృష్టి మంచి దృష్టితో చూస్తే, మంచి మనసుతో చూస్తే, మంచి బుద్ధితో చూస్తే దాన్ని ఆకర్షించే కానీ మనం చెడు బుద్ధితో, చెడు దేహంతో, చెడు మనసుతో చూడకుంటే దాన్ని విసర్జించు అని చెప్పేవాడు. అది తర్వాత ఇంకొకటి గురు శిష్యుల సంబంధం గురించి ఇద్దరు మామూలు వ్యక్తులు ఇచ్చే సత్సంగాలు కూర్చొని మా గురువు గొప్ప, మా గురువు గొప్ప అనుకునేవాళ్ళు అన్నమాట. ఇట్లా వాళ్ళిద్దరి సమస్యలు చిరిచిరిగి పెద్దదైనాయన్నమాట. పెద్దయినప్పుడు ఆయన చేసినాడు, ఇలాంటి గురువు ఒక ఆయన వచ్చేసి ఇట్లా రాండి మీరు వీడు కూర్చోండి, ఎవరు గురువు గొప్ప అని అంటే మా గురువు గొప్ప అని ఒక ఆయన, మళ్ళీ మా గురువు గొప్ప అని ఒక ఆయన చెప్తాడు. సరే ఎవరి గొప్ప ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, ఇక రాండి అని చెప్పేసి వాళ్ళ గురువులు పెట్టి ఒక బోర్డు మీద మీ గురువు పేరు ఒక రాయండి అని చెప్పినాడు. ఒక ఆయన నేనే గురించి అనుకో పట్టాభిరామయ్య అని, పక్కనేమి రాసిన ఇంకొక ఆయన వచ్చేసి జలస్వామి అని రాసినాడు. వాళ్ళు పక్కన వేసినాడు పేర్లు అయిన తర్వాత పక్కన వచ్చి గరవ అన్నాడు. పట్టాభిరామయ్య గరవ, జలస్వామి గారు గరవ. ఇప్పుడు చెప్తాను ఎన్ని గురువులు వచ్చి మీకు ఎన్ని కొమ్ములు వచ్చా చెప్తా చూడేనా అని. గాకు కొమ్మినైనా అన్నాడంట. గాకు కొమ్మి ఇచ్చినాడు. ఏమైంది? గు అయింది. రా అనింది. రాకు కొమ్మి అంటే రాకు కొమ్మి ఇచ్చినాడు. రు అయింది. వాకు కొమ్మి అంటే వాకు ఇచ్చినాడు. 3 కొమ్ములు. మీ గురువుకు 3 కొమ్ములు వచ్చినాయి కదా, అప్పుడు మీ గురువుకు 3 కొమ్ములు వచ్చాయి కదా. ఎవరు గురువు వాళ్ళ గొప్ప. ఈ గురువు కొమ్ములు వచ్చాయి, ఆ గురువు కొమ్ములు వచ్చాయి. నీ గురువు నీకు గొప్ప, నా గురువు నాకు గొప్ప. ఎవరి గురువు గొప్ప? అందరి గురువులు సమానమే. ఏ గురువు ఏం చెప్పినా కూడా మంచి మాట చెప్తారు, మంచి బోధన చెప్తారు, ధ్యానం గురించి చెప్తారు. కొంతమంది ధ్యానం గురించి చెప్తారు, కొంతమంది ఆత్మీయంగా చెప్తారు, కొంతమంది వేరే విషయాలు చెప్తారు. ఏమున్నా కూడా భగవంతుని ధ్యానం చేయండి, భగవంతుని కొలుచండి అనే మాటలు చెప్తారు తప్ప వేరే చెడ్డ మాట చెప్పినా వాళ్ళు. కాబట్టి మీరు అనుసరించే దాన్ని బట్టి ఉంటుంది. గురువులు చెప్పే దానిలో మనం మంచి గమనించి మంచిని తీసుకొని దాన్ని మనం ఆచరించాలా. కొంతమంది ఎన్ని కాలం గడిపేదానికి కొన్ని పిట్టకలు చెప్తా ఉంటారు అన్నమాట. దాంట్లో కూడా కొన్ని చెడు ప్రభావం ఉండి చెప్తారు, కొన్ని మంచి ప్రభావం చెప్తారు. కాబట్టి చెడు ప్రభావం వదిలేసేయండి, మంచి ప్రభావాన్ని గమనించండి. దానివల్ల మీరు తీసుకొని పైకి రండి అని చెప్పి గురువుగారు చెప్తామట. ఇలాంటి మహానుభావులు ఎన్నెన్నో చెప్పినట్టు విషయాలు మనకు ఉన్నాయి. కానీ ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి ఆయన మీద 2 పాటలు రాసినాను. అవి చదివి వినిపించి సెలవు తీసుకుంటాను. దండము దండము నీ పాదములకు ఓ గురుదేవా పట్టాభిరామ, జయ గురుదేవా మా గురుదేవా ఓంకార రూపా ఓ గురుదేవా. దండము దండము నీ పాదములకు ఓ గురుదేవా పట్టాభిరామ, జయ గురుదేవా మా గురుదేవా ఓంకార రూపా ఓ గురుదేవా. నిదురలోన మెలకువలోన నీ నామమునే జపించి తిని, నీ రూపమునే మదిలో నిలిచి ధ్యానమునే చేసి తిని. దండము దండము నీ పాదములకు ఓ గురుదేవా పట్టాభిరామ, జయ గురుదేవా మా గురుదేవా ఓంకార రూపా ఓ గురుదేవా. ఈ దేహమునకు ఎట్లా మలినము కలుగునో ఆత్మను కూడా మాయగమ్మినది, మలినము కడుగు మార్గము తెలుసు మాయను కడిగే మార్గము దూపు. దండము దండము నీ పాదములకు ఓ గురుదేవా పట్టాభిరామ, జయ గురుదేవా మా గురుదేవా ఓంకార రూపా ఓ గురుదేవా. జ్ఞాన ప్రదాత ముక్తిదాత దయజూడమయా దయతో మమ్ము కరుణించవయా కనికరించుమయా అజ్ఞానులగు మమ్ములను. దండము దండము నీ పాదములకు ఓ గురుదేవా పట్టాభిరామ, జయ గురుదేవా మా గురుదేవా ఓంకార రూపా ఓ గురుదేవా.
నీ పాదముల సేవ చేయుటకు అర్హత ఇమ్ము ఓ గురుదేవా. ఆదరించవయా పద్బాంధవ నీ దరి చేరిన మమ్ములను. దండము దండము నీ పాదములకు ఓ గురుదేవా పటాభిరామ. జయ గురుదేవా మా గురుదేవా ఓంకార రూపా ఓ గురుదేవా. ఇంకో పాట. గురువర శ్రీ పటాభిరామ నీవే కదా మాకిహము పరము. గురువర శ్రీ పటాభిరామ తెలియును నాకెన్నో ఎనుచు తెలియకనే పలికితెన్నో. తెలియును నాకెన్నో ఎనుచు తెలియకనే పలికితెన్నో. తెలియదు నాకేమి ఎనుచు తెలిసి కొంటిమి సన్నిధినా. గురువర శ్రీ పటాభిరామ దీనావన నీ దాసుడ నీ గడప కడయాచకుడా. దీనావన నీ దాసుడ నీ గడప కడయాచకుడా. జోలెనైతే సాచినాడా యాచనకును తగనివాడా. జోలెనైతే సాచినాడా యాచనకును తగనివాడా. గురువర శ్రీ పటాభిరామ నా జీవన యాత్రలోన వడిదుడుకుల కోర్పునైతే. నా జీవన యాత్రలోన వడిదుడుకుల కోర్పునైతే. నీపై భారంబు మోపి ఓపికతో నిలువనైతే. నీపై భారంబు మోపి ఓపికతో నిలువనైతే. గురువర శ్రీ పటాభిరామ నీ చెంత నిలబడుటకు నీ దయకు పాత్రుడగుటకు. నీ చెంత నిలబడుటకు నీ దయకు పాత్రుడగుటకు. ఏ అర్హత లేనివాడన్ అయినాను నీవాడన్. ఏ అర్హత లేనివాడన్ అయినాను నీవాడన్. గురువర శ్రీ పటాభిరామ జై శ్రీరామ్. ఇదే రోజు నా తండ్రి గారు కూడా దేహం వదిలేసిన రోజు. ఆయనకు వందనం చేసుకుంటూ మన లాస్ట్లో 2 నిమిషాలు మౌనం పడండి. పట్టాభిరామయ్య గురువు గారితో ఉన్నటువంటి అనుబంధము, ఆయనకు జరిగిన సంభాషణ మరి పద్య రూపంలోను శ్లోక రూపంలో చాలా చక్కగా వివరించారు. మన సత్సంగం తరపున శివరామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు శ్రీ జి రామ్మూర్తి హెడ్ మాస్టర్ రిటైర్డ్ గారు 2 మాటలు మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాము. శ్రీ బిట్టా పట్టాభిరామయ్య గురుభ్యో నమః. ఈనాడు మనము శ్రీ శ్రీ బిట్టా పట్టాభిరామయ్య గారి 11వ ఆరాధనోత్సవం కార్యక్రమము ఘనంగా ఏర్పాటు చేసుకున్నాము. ఈ సభకు ఏర్పాటు చేసినటువంటి మన సత్సంగ కమిటీ ప్రెసిడెంటు మరియు సత్సంగ సభ్యులు, కమిటీ మెంబర్లకు, దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సత్సంగ సభ్యులు, భక్తులు మరియు పెద్దలందరికీ నా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా ఆశిస్సులు. ఈరోజు స్వామి యొక్క 11వ ఆరాధన సందర్భంగా ఆయన చేసినటువంటి గురువు గారు చేసిన ఉపదేశాలను గురించి, ఆయన చేసిన విశిష్ట కృషిని గురించి మన శివరామ్ గారు కూలంకషంగా మనకు తెలియజేశారు. మీకంతా అర్థమై ఉంటుంది. బాగా చక్కగా స్వామి
ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేసి భక్తులకు చేసిన సేవలన్నీ కూడా భక్తిపూర్వకంగా తెలియజేసి ఉన్నారు. నేను అప్పుడప్పుడే చిన్న మీ మన భార్గవంత వయసు ఉండేవాడిని స్వామి యొక్క సేవలో ఇక్కడ రావడానికి సత్సంగానికి. అంటే కొత్తగా ఉపాధ్యాయుడిగా గణిత ఉపాధ్యాయుడిగా చేరి ఇక్కడ సత్సంగం జరుగుతుంటే వచ్చి కూర్చుండేవాడిని. నేను కూడా స్వామిని ప్రత్యక్షంగా చూసి సేవించేవాడిని. ఆయన ధ్యేయిగా పనిచేసేవారు. మేము సత్సంగం విని సంతోషంతో ఆయనకు ఈ కార్యక్రమం అయినాక హారతి ఇచ్చిన తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే అందరూ దక్షిణ ఇచ్చేవాళ్ళు. ఆయన బయలుదేరి వెళ్ళేటప్పుడు మేము దానికి పనికొచ్చేవాళ్ళం. జ్ఞానం పెద్దగా తీసుకుంటే వినేది చిన్న వయసు కాబట్టి అప్పుడు సంతోషిస్తాం. పురాణాలు ఇలా ఉంటాయా, రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత, మరి యోగా గురించి ఆయన చెప్పేవాడు. అప్పుడు మాకేమర్థమవుతుందంటే ఆ రోజుల్లో ఇది మన శ్రీకాళహస్తిలో ఏర్పేడు ఆశ్రమం. ఆ ఆశ్రమం యొక్క ప్రభావం ఆయన యొక్క అక్కడ మలయాళ స్వామి శిష్యుడిగా వాళ్ళ యొక్క సముద్రాల లక్ష్మయ్య ఇలాంటి మన ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క శిష్యరికంలో వారి యొక్క సహచర్యంలో ఈయన విద్యలన్నీ తెలుసుకొని మనకు తెలియజేసేవాడు. మనకు ఆ రోజుల్లో అంతా పామరులమే, అంటే ఎక్కువ విద్య లేదు అందరికీ జనాలకు. సాయంత్రం అయితే ఆకుల వీధి వాళ్ళు భక్తులంతా వచ్చి కూర్చుంటారు. ఎందుకని రామాయణం వినొచ్చు, భాగవతం, భారతం అన్ని విధాల. తర్వాత మనకు ఈ భగవద్గీతతో పురాణాలతో పాటు మనకు ఈ ఉపనిషత్తులు ఉన్నాయి. కఠోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ఇట్లా కొన్ని ఉపనిషత్తులు. అవి చాలా కఠినం, మనకు అర్థం కావు. అవి చెప్పేవాడు ఆయన వివరంగా చెప్తుంటే మాకేం అర్థమయ్యేది కాదు. అయితే విన్నట్టున్నాం మీ మాదిరి కూర్చొని అక్కడ. మేము కూడా వినేది ఏమర్థమయ్యేది లేదు, అయినా కూడా కూర్చొని వినేది పోయేది. అయితే చాలా వివరణ ఇచ్చేవాడు, కష్టపడి ఏదో కొంతమంది అన్నా నేర్చుకుంటారు తెలుస్తుందని. అలాగా మన హిందూ ధర్మంలో ఉండేటువంటి ఈయన బ్రాహ్మణ్ కాదు, అయితే జ్ఞాని. ఆ రోజుల్లో మేము చిన్నప్పుడంతా కూడా అంతా బ్రాహ్మణుల జ్ఞానం అంతా కూడా భగవద్గీత చదవడం కానీ, ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ. ఈ కార్యక్రమాలు ఎక్కువగా రామకృష్ణ సమాజం ఉంది మన చెన్నూరు బస్ స్టాండ్ దగ్గర. అక్కడ రోజు సాయంత్రం అక్కడ జరుగుతాయి. కొన్ని రోజులు నేను అక్కడ కూడా పోతాను. అట్లా పోయేది ఇట్లా వస్తా ఇక్కడ కూడా స్వామి దగ్గర. అక్కడ బ్రాహ్మణులు అంటే పురాణం బాగా ప్రసిద్ధి అయినటువంటి ఆ రోజుల్లో నారాయణాచార్యులు, పుట్టుపర్తి నారాయణాచార్యులు, ముఖ్యమైనటువంటి వాళ్ళంతా చాలామంది పండితులు చాలామంది ఉండేవాళ్ళు. బ్రాహ్మణ్స్ అంతా కూడా అక్కడ చెప్పేవాళ్ళు. వాళ్ళకు ధీటుగా ఇంకా ఎక్కువ భక్తి తీర్చిదిద్దాల శిష్యులను, ఇక్కడ ఉండేవాళ్ళు పామరులు అని కృషి చేసేవాళ్ళు. వాళ్ళు అక్కడ ప్రవచనం చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ స్వామి మనల్ని సాధన చేసి మనకు జ్ఞానము మనకు తలలో బాగా మనకు ఎక్కేటట్లు చేసేవాడు. ఆ విధంగా ఆయన ప్రవచనాలు ఉండేవి. ఆయన పీరియడ్లో ఆయన ఉన్ననాళ్ళు మేము కూడా ఆ రోజుల్లో పాల్గొని ఆయన ప్రవచనాలు వినడానికి మాకు భగవంతుడు అవకాశం ఇచ్చినాడు. అది సంతోషము. అలాగానే ఈరోజు ఆయన ఆరాధన కార్యక్రమంలో ఆ రోజుల్లో అటెండ్ అయినందుకు గౌరవంగా మాకు ఈరోజు పిలిచారంటే మా దగ్గర ఏం సామర్థ్యం ఉపన్యాసం చేసే సామర్థ్యం ఉండాలని కాదు. ఆయన యొక్క ఉపన్యాసాలు వినే యోగ్యత కలిగిన వాళ్ళల్లో యోగ్యత ఉండింది కాబట్టి వచ్చినారు. చాలామంది వేరే ఊర్లలో ఉన్నారు. ఆ రోజుల్లో వచ్చేటువంటి వాళ్ళు సుబ్బయ్య సార్ అని ఇక్కడ ఉండే ఆయన ఎంతో సత్సంగానికి సేవ చేస్తూ ఉన్నాడు. అలాగే చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా వేరే ఊర్లలో ఉన్నారు. తర్వాత మనకు ఈ సత్సంగము ఈ రోజుల్లో ఆయన చేసిన సేవ ప్రాక్టికల్గా జరగాలి. అంటే ఆయన బోధన చేసేవాడు, మనము నేర్చుకొని దాన్ని ఆచరించాలి. అప్పుడే దానికి విలువ ఉంటుంది. మానసికంగా ఆధ్యాత్మికంగా మనము దాన్ని ఎదగాలంటే వినడము, శ్రవణం చేసిన దాన్ని మననం చేసి ప్రాక్టికల్గా మనము దాన్ని అమలు చేయాలి. ఆ కార్యక్రమము ఆయన జరపలేకపోయినాడు. ఆ కార్యక్రమం జరపడానికే మనకు సుబ్బారెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు రోజు ఈ సత్సంగం చూడండి, ఆయన ఎంత
వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. రోజుకు పురాణాలు, రోజుకు ఒక సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు. తర్వాత బాల వికాస్ క్లాసు నగర సంకీర్తన జరుగుతూ ఉంది. బాల వికాస్ క్లాసులు జరపడము, పిల్లలకు చేత ఎన్ని ప్రాక్టీస్ చేయించడము, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన కళలు సుబ్బారెడ్డి రూపంలో మనకు నెరవేరుస్తున్నాడు గురువు గారు అని ఆయన స్థాపన చేసినటువంటి దానికి సార్థకత మీరందరూ రావడము, వినడము, తెలుసుకోవడము, సుబ్బారెడ్డి గారికి సహకరించడము, ఆయన ఆలోచనలు ఆయనలో ప్రేరణ చేసి మనకు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. హనుమాన్ జయంతి మనం చూసాం, ఇంకా కొన్ని కార్యక్రమాలు అనేకం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఈ కార్యక్రమం అద్భుతంగా చేస్తున్నారు. కాబట్టి ఆ గురువు గారి యొక్క అనుగ్రహం మన పైన ఉంది. ఉండబట్టే మనకి సుబ్బారెడ్డి గారు ఈ ఆయన ఇక్కడ తీసుకురావడం, రోజుకు ఒక్కొక్క ప్రవచనకర్తను ఏర్పాటు చేయడం జరుగుతుంది. గురువు అనుగ్రహము మనకు ఇక్కడ సత్సంగంలో ఎక్కువగా ఉంది. దీనికి విశేష కృషి చేస్తూ ఉన్నటువంటి మన సుబ్బారెడ్డి గారు ఇదంతా దైవానుగ్రహమే, లేకపోతే ఆయన చేసి పెట్టిపోయినాడు. మనకు ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అని దాన్ని విస్తరించి బాగా వ్యాప్తి చేసి ప్రాక్టికల్గా వినడము, శ్రవణం అయిపోయింది, మననం అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఆ గురువు గారి యొక్క అనుగ్రహంతో ఇంకా సుబ్బారెడ్డి గారు విశేష కృషి చేసి మనకు హిందూ ధర్మం ప్రకారం మనం నడుచుకునేటట్లుగా, మన ధర్మాన్ని మనం కాపాడుకునేటట్లుగా, భగవద్గీతను నిత్యము పారాయణం చేసేటట్లుగా మనం చేయిస్తున్నాడు. స్వామి ఏమో నిత్యము కొన్ని బ్యాచ్లుగా తయారు చేసి భగవద్గీత పారాయణ చేస్తున్నారు. ఏకాదశి రోజు మనకు విష్ణు సహస్రనామ పారాయణ చేయిస్తున్నారు. రోజు భగవంతుని కథలు వినిపిస్తున్నారు. ఇంతకన్నా ఏం చేస్తారా ఇదంతా మనం ఇంకా ప్రాక్టీస్లో చేసుకుంటూ ఇంకా మనం మన కుటుంబాల్లో కూడా ఆధ్యాత్మికతను పెంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, భగవంతుడు మనకు ఆ శక్తిని ప్రసాదించవలసిందిగా బిట్టా పట్టాభిరామయ్య గారికి నమస్కరిస్తూ, మనందరికి కూడా ఆధ్యాత్మికంగా మన ఇంకా ఎదుగుదల మనల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటూ, అవకాశం ఇచ్చిన సుబ్బారెడ్డి గారికి, మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నమస్తే. రామ్మూర్తి గారు గురువు గారితో ఉన్న అనుబంధం, అంటే ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ లో పనిచేసేవారు గురువు గారు. అప్పుడు ఈయన కూడా ఒక టీచర్గా పనిచేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని మనం పంచుకున్నారు. కాబట్టి ఆయన ఆశయాలను మనము ప్రాక్టికల్గా నెరవేరుస్తున్నామని ఆయన చూసే విధంగా చెప్పారు. కాబట్టి మనం కూడా ఆ యొక్క సనాతన ధర్మాన్ని కొనసాగిస్తూ ఈ యొక్క సత్సంగ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అందరి సహకారంతో కోరుకుంటూ, ఇప్పుడు శ్రీమతి గిరిజ గారు, అంటే రఘుమోహన్ గారి సతీమణి శ్రీమతి గిరిజ గారు, రఘుమోహన్ కుమార్ గారు ఈ యొక్క నంద్యాల శ్రీనివాస గారి యొక్క సత్సంగాన్ని గత 37 సంవత్సరాల నుండి కూడా వాళ్ళు పోషించుకుంటూ వస్తున్నారు. స్వామి స్థాపించినారు. పోషణ ముఖ్యం. బ్రహ్మ సృష్టిస్తారు, విష్ణువు పోషిస్తారు, శివుడు లయింపజేస్తారు. కానీ ఇక్కడ మనకు పట్టాభిరామయ్య గారు పట్టుదలతో ఈ యొక్క సత్సంగాన్ని స్థాపించినారు. వీళ్ళు ముగ్గురు ఇంకా కొంతమంది కూడా ఈ సత్సంగాన్ని విడిచిపెట్టకుండా దాన్ని కాపాడుతూ వస్తున్నారు. ఆ యొక్క రఘుమోహన్ గారి సతీమైనటువంటి శ్రీ గిరిజమ్మ గారిని ఇప్పుడు స్వామితో జరిగిన విషయాలను కొన్ని మనతో పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. అక్కడ కూర్చోండి. ఇది ఇక్కడ పెట్టు. మైకు పట్టుకొని లేకపోతే ఇటు పెడతాం. అమ్మా ఇది దీనికి పెట్టుకోండి, చీరకు పెడతాను. ఓ
गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। ओम नमः श्रुतिशिरः पद्मषण्ड मार्ताण्डमूर्तये बादरायण संज्ञाय मुनये शिववेश्मने। ओम ओम ओंकार रूपं त्र्यहमिति च परं यत्स्वरूपं तुरीयं त्रैगुण्यातीतनीलं कलयति मनसस्तेजसिन्दूरमूर्तिं योगीन्द्र ब्रह्मरन्ध्रे सकलगुणमयं श्रीहरेन्द्रेण संगम् गम 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 गणेश गजमुखमभितो व्यापकं चिन्तयन्ति। నేను మన గురువు గారిని గురించి చెప్పాలంటే నేనేం పెద్ద జ్ఞానిని కాదు, ఏదో కొంత తెలిసిన విషయం చెప్పగలుగుతానే కానీ వేరే ఏమీ పెద్దగా చెప్పలేను. స్వామి గారు ఆయన ఎప్పుడు చూసినా తత్వవేత్త అన్నమాట. ఆయన ఎప్పుడు నిన్ను నువ్వు తెలుసుకో, హూయామై, ఎవరు నువ్వు అనేది నువ్వు తెలుసుకో అనే విషయాన్ని ఎక్కువ బోధిస్తూ ఉన్నారు ఆయన. చెప్తూ చెప్తూ ఏమంటారంటే ధ్యానం చేసే వాళ్ళకే మోక్షం అందుతుంది, ధ్యానం చేయకుండా ఊరికే మాకు మోక్షం రావాలంటే రాదు. మూఢులుగా ఉండేటువంటి వాడు రోజుకు కనీసం 2 times అయినా ధ్యానం చేసుకోవాలి. ఉదయం చేయాలి, సాయంత్రం చేయాలి. ఆ భగవంతుడి మీద మనసు నిలిపాలి. అట్లా ఉంటేనే కానీ మానవుడు తరించేదానికి మార్గం ఉంటుంది. కానీ ఏమీ లేదు, నా ఎందుకు నేను ఇంట్లో చేసుకుంటూ పెట్టుకుంటూ నా కాలాన్ని గడుపుకుంటున్నా అంటే దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి మాకు కూడా ధ్యానం అవ్వలేదు. స్వామి ఏమో చెప్పారు పాపం, ధ్యానం చేయండి ధ్యానం చేయండి. స్వామి ఇంట్లో అన్నిటికీ ఒంటికే అయిపోయింది స్వామి, మా భగవంతుడు మాకట రాత రాసిపెట్టి పంపించినాడు, ఇంట్లో ఏ ఒక క్షణం కూర్చున్నా కూడా ఇంట్లో జరగదు మాకు. ఇట్లనే ఇంట్లో మన ఇంటికి వస్తూ పోతూ ఆయన ఒక తండ్రిలాగా చనువు అయిపోయినాడు అనమాట మాకు. దానివల్ల అన్నీ ఇట్లా అడిగి తెలుసుకునేదాన్ని. వీలుగా స్వామి నాకు ధ్యానం చేయడానికే కుదరడం లేదు, ఆఫీసు టైము ఏదో చిన్న ఉద్యోగం అయినా కూడా ఉద్యోగమే కదా, అదేమో పెద్దగానే మనం భావించాలి. చిన్న ఉద్యోగం అని మనం కేర్లెస్గా అట్లా ఇట్లా అంటే పై అధికారులతో మాటలు పడాల్సి వస్తుంది. కాబట్టి చిన్న ఉద్యోగమైనా టయానికి ఇంట్లో చేయడము, పెట్టడము, ఇంట్లో వీళ్ళని చూసుకోవడము, ఏదో రామకృష్ణ అనుకోవడము, దేవుని దీపాలు పెట్టుకోవడము, అంతవరకే జరిగింది. కానీ ధ్యానం అంటూ ఏం పెద్దగా జరగలేదు మాకు. నామస్మరణ మాత్రము మర్చిపోకుండా ఎల్లవేళలా అనుకుంటూనే ఉంటాము. ఇట్లు చెప్తూ స్వామి కోడి కాలజ్ఞాని అని చెప్పేవారు. కోడి కాలజ్ఞాని, కుక్క బ్రహ్మజ్ఞాని, చీమ దివ్యజ్ఞాని అని చెప్పేవారు. చెప్తూ చెప్తూ ఏమంటారంటే ఇప్పుడు ఒక ఇంట్లో అత్తాకోడలు ఉంటారు, అందరూ కంబైన్డ్ ఫ్యామిలీ, ఒకరికొకరు అన్యోన్యంగా జరిగే కాలాలు పోయినాయి. కొందరు ఏం చేస్తారంటే అత్తగారు కోడలకు తెలియకుండా చక్కెర ఎత్తుకొని పోయి దాచిపెడతారు, కోడలు ఎత్తుకొని పోయి ఒక పక్క దాచిపెట్టుకుంటుంది. ఇద్దరు దాచిపెట్టింది దివ్యజ్ఞాని చీమ గ్రహిస్తుంది. అది పోయి ఇటు పోయి అది ఆహారంగా స్వీకరిస్తుంది, ఇటు పోయి చక్కెర ఆహారాన్ని స్వీకరిస్తుంది. దానికేమని తెలుసు కదా, అందుకు ఆ చీమను దివ్యజ్ఞాని అని చెప్పినారు. కోడి దాన్ని ఎవరు అర్థమని మనకు కాలాన్ని నిర్ణయించమని దానికి ఎవరు బోధించినారు? భగవంతుడే చెప్పి పంపించినాడు. కాబట్టి ఇప్పుడు ఈ కాలం అంటే టైం పెట్టుకొని అన్నీ చూసుకుంటూ చేసుకుంటూ చేస్తున్నారు. పూర్వకాలం మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కోడి కూస్తేనే నిద్రలు లేచేవాళ్ళు.
పొలాలకు వెళ్ళేవాళ్ళు కానీ ఒక ఉద్యోగస్తులు కానీ దేనికి కానీ కాల పరిమితి అనేది ఆ కోడి మనకు కాలాన్ని తెలుపుతుంది అని చెప్పేవారు. బ్రహ్మజ్ఞాని ఏమంటావా? కుక్క బ్రహ్మజ్ఞాని. ఎందువల్ల బ్రహ్మజ్ఞాని అయింది? ఇప్పుడు బ్రహ్మం గారి భక్తుడుగా ఉన్నటువంటి సిద్ధయ్య ఆయన దూదేవుల వారు, కానీ ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. ఎందుకు? బ్రహ్మం గారే మహాగురువు అయిపోయినారు ఆయనకు. దానివల్ల ఆయన ఏం చేసినారు? పరీక్షకే బ్రహ్మం గారు, సిద్ధయ్య ఇక్కడ చచ్చిపడి ఉండే కుక్కని తిను నువ్వు అని చెప్పినారు. ఆయన భక్తి మార్గంలో ఉండి బ్రహ్మత్వాన్ని పొందినవాడు కాబట్టి గురువు గారిని నమ్ముకొని గురువుకే నమస్కారం చేసుకొని దాన్ని ముందు కూర్చున్నారు తినేదని. ఈ మూర్ఖులకందరికీ అది కుక్కగానే కనబడుతూ ఉంది, కానీ అజ్ఞానులకు ఆయనకు మాత్రము ఎంతో పరమ పవిత్రమైన ఆహారంగా తయారైపోయింది. పండ్లు, ఫలాలు, మంచి మంచి పిండి వంటలు అట్లా స్వామికి గోచరించింది ఆయన. దానివల్ల ఆయన లక్షణంగా భోంచేశాడు. ఆ గురువు భక్తి అనేది అటువంటిది. ఆ కాలంలో ఉండేటి భక్తులు అటువంటి వాళ్ళు. మనకేముంది, ఏదో చెప్పింది వినడం, పోవడం, రామకృష్ణ అనుకోవడం, అంతవరకే జరుగుతూ ఉంది. కానీ ఇంకొక విషయం కూడా చెప్పేవారు ఆయన. ఒక ఉపన్యాసం చెప్తూ ఉన్నప్పుడు మన పాటికి మనం ఏదో చెప్పుకుంటూ పోకూడదు. పక్కన శ్రోతలందరినీ గమనించాలి. గమనిస్తూ గమనిస్తూ వాళ్ళు నవ్వు తెప్పించేట వాళ్లకు మనం కొన్ని విషయాలు చెప్పాలి అనేసి, బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసము లేని భార్య, గుణవంతుడుగాని కుమారుడు, సతభ్యాసము లేనటువంటి విద్య, పరిహాసము లేనటువంటి వచ ప్రసంగముల్, గ్రాసము లేని కొల్లు, కొరగాని విపెమ్మయ సింగధీమణి అని చెప్పేవారు. ఎందుకు చెప్తారంటే ఆ హాస్యప్రదంగా ఏవో ఒకటి చెప్పి శ్రోతలు నవ్విస్తూ ఉండాలంట. నవ్విస్తే కానీ వాళ్లకు ఆ సంతోషంలో ఇంకొంత ఇంట్రెస్ట్గా వింటారని ఆ గురువు గారు అభిలాష. అదే మాకు తెలియవచ్చేవారు. మా ఇంటికి వస్తూ పోతూ ఉన్నారు. ఏదో నాయన మా ఇంట్లో చేసిన పదార్థం ఆయనకు పెట్టే ఈ చేతులు అదేదో బుద్ధి పుట్టించినారు. భగవంతుడే, గురువే బుద్ధి పుట్టించినాడు. ఆయన ఏ మాత్రము ఏది అడగడు. ఫలాంది నాకు ఇవ్వండి అనే మాట అన్నే అనడు ఆయన. ఇంటికి వస్తూనే ముందు నేను ధ్యానంలో కూర్చుంటాను అని ఇంకా ధ్యానం నిమగ్నం అయిపోతాడు ఆయన. నిమగ్నం అయిపోతారు, ఇంకా లేరు, ఎంతసేపటిగా లేరు. మేము ఆ పని ఈ పని చూసుకుంటా, మేము స్వచ్ఛంగా రావాలని ఆతృత. కాబట్టి ఆయన కూర్చోండే పద్ధతి, ఆయన కళ్ళ వంకనే చూస్తూ ఉండడం. లేస్తారా స్వామి? ఎప్పుడు లేస్తారు? మనకు గుడి టైం అవుతుంది, స్వామికి ఏదో ఒకటి ఆహారం పెట్టాలి, ఆయన తిన్న తర్వాత మనమందరం కలిసిపోవాలి అనేసి చాలా ఆతృతతో ఉండి ఏదైనా ఉన్న పదార్థము ఆ స్వామికి పెడితే, చాలా బాగా చేసావు, మా ఇంట్లో కూడా మా భార్య కూడా ఇటువంటి పదార్థాలు చేయలేదు, మీరు బాగా బ్రాండ్స్ కాబట్టి మంచి రుచిగా బాగుంది అనేసి ఆయన ఎంతో అంతో పాపం స్వీకరించేవారు. ఏదో నా తండ్రికి పెట్టినంత సంతృప్తి కలిగేది నాకు. అట్లయి పక్కన వాళ్ళు కూడా కొంతమంది, ఏం మీ నాన్నగారా రోజు వస్తారండి మీ ఇంటికి, ఇక్కడే ఉన్నారా, కడపలోనే ఉన్నారా మీ వాళ్ళు అని అడిగేవాళ్ళు. నేను మా నాన్నగారు కాదు, మా నాన్నగారు వెళ్ళిపోయి చాలా రోజులైంది, ఆయన వల్లనే మాకు ఇంతో అంతో భక్తి కలిగింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన గురువు మాకు, నాన్నగారు కాదు గురువు. కాబట్టి మనకున్న దాంట్లో మనము భక్తి ప్రపత్తులతో ఆయన వేడుకోవడము, ఆయన పాద పద్మాములకు మన నమస్సుమాంజలు ఆచరించుకోవడము, ఆయన్ని భగవంతుడుగా మనం చూసుకోవడము. ఎందుకంటే ఆయన బ్రహ్మవేత్త కాబట్టి ఆయన బ్రహ్మం గారుగానే చూసుకోవాలి ఆయన. అట్లా అలవాటు నాకు ఉండింది. ఏదో భగవంతుడి సేవ, ఆ గురు సేవ, దాంట్లో భగవంతుడు ఇచ్చినంత జరిగింది. ఎక్కువ ఏం దాంట్లో పెద్ద మనము నిష్ణాతులమైనాము అనేది మాత్రం చెప్పలేము, అవి మాత్రం చేయలేము. మీ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. శ్రీచమ్మ గారు మన పట్టాభిరామయ్య గురువు గారు ఎప్పుడు కూడా వీళ్ళ ఇంటికి వెళ్ళేవారట. ప్రసంగానికి ముందు అక్కడ ఇంటికి వెళ్ళి ఒక ఇడ్లీ తీసుకొని అక్కడ పూర్తి చేసుకుని కాఫీ తాగి ఇక్కడికి వచ్చి ప్రసంగించేవారని చెప్పి చెప్తుండేవారు. కాబట్టి అప్పుడు ప్రతిరోజు కూడా వాళ్ళకు సంబంధం ఉంది ఆయనతో ఆధ్యాత్మికంగా. కాబట్టి ఆమె యొక్క అనుభవాలు, స్వామి ఎలా ఉపన్యాసం చెప్పి చాలా చక్కగా వివరించారు. ఆమెకు ధన్యవాదాలు విజయమ్మ గారికి. ఇప్పుడు నంద్యాల శ్రీనివాసులు గారు ప్రతిరోజు సత్సంగానికి అందరికన్నా ముందు వచ్చి అన్ని కూడా ఇక్కడ సేకరించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు గత 37 సంవత్సరాల నుంచి కూడా ఆయన పట్టు విడవకుండా ఈ యొక్క సత్సంగాన్ని కాపాడుకొస్తున్నారు. ఇప్పుడు స్వామివారితో ఆయనకున్న అనుబంధాన్ని పంచుకోవాల్సి కోరుతున్నాము. నంద్యాల శ్రీనివాసు గారు. ఆత్మస్వరూపులందరికీ వందనాలు. ఈ సత్సంగం ఇక్కడ 37 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఇంతకుముందు కూడా 6:30కి ఇక్కడ స్టార్ట్ అయ్యేది. స్వామివారు 6:30 కల్లా టైం అంటే టైం కరెక్ట్గా వచ్చేవారు. కరెక్ట్ టయానికి ఆఫ్ చేసేవారు. 1 నిమిషం అటు ఇటుకు 10 నిమిషాల ముందే ఆఫ్ చేసి 8 కల్లా క్లోజ్ చేసి వెళ్ళేవారు. టైం సెన్స్ ఎక్కువగా పాటించేవారు. ఆయన వాచి పెట్టుకునేవారు కాదు, ఏం కాదు. ఆయన టైం అప్పుడే చెప్పేస్తారు. ఇప్పుడు ఇంత టైం అయిపోయింది ఏంటంటే చూసుకుంటే కరెక్ట్గా అంతే టైం అయిపోయింది. ఆయన అంత కరెక్ట్గా పాటించేవారు. ఆయన చాలా స్థితప్రజ్ఞత్వం కలిగి ఉండేవారు. ఆయన ముఖంలో ఎప్పుడు మేము కోపం చూస్తుండే వారం కాదు. ఆయన ఎన్నున్నా కూడా పైకి నవ్వుతూ చేస్తూ అందరినీ అలరిస్తూ ఉండేవాడు. కోపాన్ని జయించిన వాడని మేము అనుకునేవాళ్ళం. ఆయన అది నేను ఎక్కువగా సేవా భావంలో ఉండి సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళని. కాబట్టి ఆయన గురించి ఎక్కువ ఇంతగా చెప్పలేదు. వినేవారిలో ఆయన ఒకడు అనమాట. శ్రవణం ఎవరు ఉపన్యాసం ఇస్తున్నా కూడా చాలా బాగా ఆలకించి శ్రవణం చేసుకునేవాడు. ప్రతిరోజు కూడా అన్ని ఏర్పాటు చేస్తాడు. మళ్ళీ అందరికన్నా చాలా నిశ్శబ్దంగా ఉండి శ్రవణం చేసే వాళ్ళలో నంద్యాల శ్రీనివాస గారి గుర్తులు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు మన బిట్రా పట్టాభిరామయ్య గురించి ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే ఆయన 1932 సంవత్సరంలో జూన్ 11వ తేదీ జన్మించినట్లు మనకు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. తర్వాత 2013 సంవత్సరము జూన్ 11వ తేదీ ఆయన దేహాన్ని విడిచిపెట్టారు. ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అంటే ఇన్స్పెక్టర్గా స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేసడానికి ఉద్యోగం చేసేవారు. అందులోనే రామకృష్ణ మన ఈ యొక్క రామ్మూర్తి గారు కూడా అప్పుడు ఆయనతో అలాగనే సంబంధం ఉండింది. ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఇక్కడ ఆధ్యాత్మికంగా చింతన చేస్తూ ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చేవారట. నేను కూడా ఆయన భౌతికంగా చూడలేదు. 2013కు ముందు ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్లో ఎంత నిజాయితీగా ఉంటూ ఆధ్యాత్మిక చింతనతో ఉంటూ ఆ యొక్క పొద్దుటూరులో ఉన్నటువంటి ఆయన గురువు అయినటువంటి వేదాంత లక్ష్మయ్య గారితో ఆయన శిష్యరికం చేసి ఆయన దగ్గర బ్రహ్మశ్రీ అనే బిరుదు పొందారు. అందుకనే బ్రహ్మశ్రీ బిట్రా పట్టాభిరామయ్య గారు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఆయన ఉపన్యాసాలు విన్నవారు చాలామంది టౌన్లో కూడా చెప్తుంటారు. ఇలా వంగి వంగి వచ్చేవాడు ఆయన, చాలా వంగి నడుము చాలా వంగి ఉంటుంది, అలా నడిచేవారు, మేము చూసినాం ఆయన అని చెప్పి అప్పుడప్పుడు వినేవాళ్ళు చెప్తుండేవారు. ఆయనకు 3 కుమారులు 1 కూతురు ఉన్నారు. రామభద్రయ్య, దామోదరము, తర్వాత తిరుమలేశ్వరరావు, కూతురు పేరు మీనాక్షి. వాళ్ళు ఈ కడప పట్టణంలో ఉన్నారు. కొంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నారు, కోరల యశోదమ్మ గారు. కాబట్టి ఆయన సంసారం ఉన్నా కూడా
సంసారాన్ని చూసుకుంటూ ఈ ఆధ్యాత్మిక చింతనలో మునిగి ధ్యానం చేస్తూ ప్రతిరోజు కూడా గంటల గంటలు ధ్యానం చేస్తూ ఇక్కడ చాలా అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చేవారని చెప్పి ఇంతకుముందు పూర్వం విన్నవారు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఆదర్శంతో మనం అందరం కూడా ఆయనకు ఎటువంటి భావాలు ఉండేవి. అందుకే ఇది భగవద్గీత సత్సంగం ఎందుకు పెట్టారంటే భగవద్గీత మీద ఆయన చాలా మక్కువ. కాబట్టి ఇది బిట్రా పట్టాభిరామయ్య గురువు గారి భగవద్గీత సత్సంగం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి భగవద్గీత సత్సంగం పెట్టిన తర్వాత మనం భగవద్గీత మీద చాలా ఇష్టపడుతూ ఉండాలి. ఆయన ఆశయం నెరవేరాలంటే, గురువు గారి రుణం తీర్చుకోవాలంటే, ఇప్పుడు ఏదైనా పెద్దలు పుస్తకాలు రచిస్తే ఆ పుస్తకాలను చదవడం వల్ల వాళ్ళు రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. మనం డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు బజార్లో, కానీ రుణం తీర్చుకోవాలంటే అది చదవాలా. అందుకే ఇప్పుడు ఈయన పట్టాభిరామయ్య గారు చెప్పిన విషయాలను మనము ఆచరిస్తేనే ఆయన రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి మనము ఈరోజు స్మరించడమే కాదు, ప్రతిరోజు కూడా ఆయనకు జేజేలు పలుకుతున్నాము. ఆయన అనుగ్రహ ఆశీస్సులతో ఈ యొక్క సత్సంగం జరుగుతూ ఉంది. ఈ పవిత్రమైన శక్తివంతమైన రాజరాజేశ్వరి ఆలయంలో మనం అందరూ ఒకటి కూర్చొని మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా అందరూ కూడా చాలామంది దాదాపు 40-50 మంది ప్రతిరోజు ఇక్కడ తృప్తి పొందుతున్నారంటే ఆయన చలువే. కాబట్టి ఆయనకు సర్వదా మనము కృతజ్ఞులై ఉండాలి. ఆయన చెప్పిన విషయాలను మనము మననం చేసుకుంటూ ఆచరించాలి. అందుకే భగవద్గీత పారాయణం మొదలు పెట్టాం మనం. అక్టోబర్ 2022లో భగవద్గీత రోజు ఒక అధ్యాయం చొప్పున 18 మంది చదివేట్టుగా ఆ 18 అధ్యాయాలు ఒక రోజు అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం రాత్రి లోపల ఎప్పుడైనా చదవచ్చు. అలాగా 18 మందితో అక్టోబర్ 2022లో మొదలు పెట్టాము. ఇప్పటికీ ఈ రోజుకు 600 రోజులు పూర్తయింది ఆ యొక్క భగవద్గీత చదవబట్టి. ఒక్కసారి కొన్ని రోజులు అనుకున్నా ముందు, కానీ వాళ్ళకు ఆ రుచి దొరికిందాన వాళ్ళు ప్రతిరోజు కూడా ఎన్నో సార్లు ఇప్పటికి దాదాపు 30-40 సార్లు ఆ అధ్యాయాలు చదివి ఉంటారన్నమాట. 18 మందితో మొదలు పెట్టాం. తర్వాత జనవరి 2023 నుంచి రోజుకు 2 అధ్యాయాలు చొప్పున 9 మంది ముందుకు వచ్చారు. మేము 2 అధ్యాయాలు చదువుతామని అది ఒక గ్రూప్ మొదలు పెట్టాము. తర్వాత కొన్ని దినాలకు ఇంకొకటి నవ యోగా అని చెప్పి ఇంకొకటి 9 మందితో ఇంకొక గ్రూప్ మొదలు పెట్టడం జరిగింది. దాదాపు 36 మంది ఇప్పటికీ ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారు. వాళ్ళు భావాలు కూడా చదువుకుంటుండొచ్చు, అది వాళ్ళ ఇష్టం. కాబట్టి ఆ యొక్క అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అన్ని శ్లోకాలు చదివి వాళ్ళు మెసేజ్ పెడతారు మేము చదివినామని. కాబట్టి ఆ యొక్క పట్టాభిరామయ్య గురువు గారి ఆశయాల మేరకు మనం భగవద్గీత ప్రతిరోజు చదువుకుంటడం వల్ల ఆయన యొక్క కృపా కటాక్షాలు మన మీద ఉంటాయి. పరమాత్మ యొక్క ఆశీస్సులు కూడా ఈ యొక్క గురువు గారి ద్వారా మనకు చెప్తాయి. కాబట్టి భగవంతుని దయ ఉండాలంటే పెద్దలు చెప్పినట్లు మనము వినాలి, ఆచరించాలి. కాబట్టి అలాగనే పిల్లలు సనాతన ధర్మాన్ని మనం కాపాడాలంటే చిన్న పిల్లల నుంచే మనము యువకులు తయారు చేసేటప్పటికీ ఆ యువకులే సమాజాన్ని నిర్మించే విధంగా ఉండాలి. యువకులు ఎలా ఉండాలి ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క దేశాన్ని కాపాడాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకు మొక్క నుంచే వాళ్ళకు మంచి మంచి మాటలు నేర్పించి మంచి ఆధ్యాత్మిక చింతనా పనులు కాకపోయినా వాళ్ళు మంచి పిల్లలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో మనము బాల వికాస్ అనే కార్యక్రమాలను మొదలుపెట్టాం గత సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ నుంచి కూడా. కాబట్టి ఇప్పుడు 14 నెలలైన పిల్లలందరూ మంచి విద్యాభ్యాసం చేస్తూ ఇక్కడ చెప్పినటువంటి అంశాలను విని వాళ్ళ తరగతిలో కూడా కొంచెం జ్ఞాపక శక్తి పెంచుకుంటూ ఉండాలనే విషయం కూడా మాకు తెలుసుకున్నాం. కాబట్టి చిన్నప్పటి నుంచి పేరెంట్స్తో పాటు మనం కూడా సమాజ బాధ్యత మన మీద కూడా ప్రతి ఒక్కరి మీద ఎవరైనా తప్పుదారి పడితే మంచి దారిలో నడిపించడానికి మన బాధ్యత కూడా ఉంది. మన పిల్లోడు కాదులే అని లేదు. భగవంతుని సృష్టిలో అందరం ఒకటే. కాబట్టి భగవంతుడు మనం అందరినీ సృష్టించాలంటే మనం ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. సమాజం మంచి సమాజాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి మన పిల్లలు కాదని చెప్పి మనము వాళ్ళని ఎట్లంటే పోనీలే అనుకోకూడదు. కాబట్టి మనం అందరం కూడా పిల్లలను చిన్నప్పటి నుంచే మంచి పిల్లలుగా, శ్రీరామచంద్రుడు ఎలా మంచివాడో, రావణాసుడు గొప్పవాడైనా కూడా శ్రీరామచంద్రుడు చాలా మంచివాడు అని చెప్పి పిల్లలకు అలాగా గొప్ప చదువులు ముఖ్యం కాదైనా మంచితనము, క్యారెక్టర్, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. అంటే చదువు పూర్తయ్యేటప్పటికీ అతని ప్రవర్తన నడవడిక చాలా ఫస్ట్ క్లాస్లో ఉండాలి. అంతేగాని మార్కులు అధికం అని కాదు, మంచి పిల్లవాళ్ళగా తయారు కావాలనే ఉద్దేశంతో ఆయన ఆశయాల మేరకు బాల వికాస్ కార్యక్రమాలు మొదలుపెట్టాం. ప్రతి ఆదివారం కూడా ఉదయం 10 గంటల నుండి, ఇంతకుముందు 10:30కు ఉండేది, ఇప్పుడు టైం మార్చుకున్నాం, 10 గంటల నుండి 12 వరకు ఇక్కడ చెప్తున్నాం. ఇది ఆలయంలో దాదాపు 35-40 మంది పిల్లలు ఇక్కడికి వస్తున్నారు. ఇంకా పిల్లలు ఎవరైనా మీరు
ఒక 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమం రూపొందించి పెట్టినాం కాబట్టి బాలబాలికలకు దయచేసి తల్లిదండ్రులు ఆ సమయాన్ని పిల్లలకు వినియోగించి పంపాలని చెప్పి కోరుకుంటున్నాము. కాబట్టి ఆ గురువు గారి ఈరోజు ఆరాధన కాబట్టి ఆయన ఆశయాలు మనం నెరవేర్చుకుంటూ పోతున్నాము. ఆయన యొక్క అనుగ్రహాశీస్సులు మనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు కాలాతీతమైంది. మనము అనుకున్న ప్రకారం భగవద్గీత ఇందాక చెప్పినట్టు 36 మంది రమ్మని చెప్పినాము. వారందరికీ చిన్న సత్కారం చేసుకోవాలని చెప్పి ఇందు మూలంగా మనం తెలియజేస్తున్నాము. మన చిన్నస్వామి గారు ఇప్పుడు పేర్లు చదువుతారు. దానికన్నా ముందుగా ఈ నలుగురు కూడా మనకు స్వామి గురించి చాలా అద్భుతంగా సంబంధం ఉన్న విషయాలు మనకు చెప్పారు. వాళ్లకు చిన్న సత్కారం చేసిన తర్వాత భగవద్గీత పారాయణలకు చిరు సత్కారం ఉంటుంది. తీసుకురండి. రఘుమోహన్ గారు మేడం మీరు, చంద్రశేఖర్ గారు వచ్చి సన్మానం చేయాల్సి కోరుతున్నాము. మనకు కొత్తగా వస్తున్నారు రాజారెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, రఘుమోహన్ గిరిజనులు సత్కరిస్తున్నారు. జై శ్రీరామ్. కుమార్ గారు కూడా ఆయనకేంది మీకు జై శ్రీరామ్. ఇప్పుడు వాసు గారు రండి సార్. వాసు గారు, రంగనాయకుడు గారు వచ్చి రామమూర్తి గారిని సత్కరించవలసిన కోరుతున్నాము. ఇప్పుడు భోజన శివరామకృష్ణ గారు, ఇప్పుడు నంద్యాల శ్రీనివాసులు గారు, సత్యనారాయణ గుప్తా, రాజారెడ్డి మీరే సార్. వీళ్ళిద్దరూ ఇప్పుడు భగవద్గీత పారాయణం చేసిన వారిని మన చిన్నస్వామి ట్రెజరర్ గారు పేర్లు చదువుతారు. దయచేసి త్వరగా వచ్చి యొక్క సన్మానాన్ని అందుకోవాలని చెప్పి కోరుకుంటాము. 18 మంది 18 అధ్యాయాలు, రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదివే వారిని చిన్నస్వామి గారు పేర్లు చదువుతారు. ఆ కుర్చీలు తీసేయండి సార్, బయటికి తీసేయండి. జై శ్రీరామ్. ఇప్పుడు పేర్లు చదివేవారు ఇక్కడికి వచ్చి సన్మానం అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా శ్రీ పి సత్యనారాయణ గుప్తా గారు, తర్వాత దీని తర్వాత ఎస్ రంగనాయకులరావు గారు, తర్వాత ఎస్ రంగనాయకులరావు గారు, తర్వాత శ్రీ వివి రమణారావు గారు, శ్రీ ఏ చిన్నస్వామి గారు, శ్రీ వి విజయరామరాజు గారు, శ్రీ కె శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ జి రంగస్వామి గారు, శ్రీ కె శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ కె గురవయ్య గారు, శ్రీ ఎస్వి శేషేంద్రి గారు, శ్రీ జి రంగస్వామి గారు, నెక్స్ట్ శ్రీమతి కె లలిత గారు,
శ్రీమతి కె మహేశ్వరి గారు, శ్రీమతి కె నాగసుధ గారు, మేడం రాలేదు సార్. శ్రీమతి కె సత్యవతి గారు, శ్రీమతి కె నాగరాణి గారు, శ్రీమతి కె శారద గారు, శ్రీమతి వి వనజ గారు, శ్రీమతి కె అంజనాదేవి గారు. మీరు చదివిన వారంతా ఇక్కడికి వచ్చి సన్మానం అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీ పేరు ఇచ్చింది. ఇప్పుడు చదివిన వారు రాని వారు ఉంటే వారు వారి బంధువులు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అమ్మా సార్ వాళ్ళు ముందు పెద్దోళ్ళు వెనకాల. అందరూ వస్తారా? సార్ సార్ స్పీడ్ స్పీడ్. సార్ ఇక్కడ వెనకాల లేదు. లేడీస్ అయిపోయింది అమ్మా, ఇక్కడ లేడీస్ అయిపోయింది. సార్ స్పీడ్గా ఇచ్చేయండి సార్. త్వరగా కానివ్వండి. అంటే అందరికీ కండువా మేమంటూ ఇవ్వండి. మగవాళ్ళకి మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు వేసేసి. భారత మేడం మీరు మీరు మేడం తర్వాత విశాఖ ఒకసారి నిలబడుకోండి, ఫోటో తీస్తారు. మీరు చేసిన మీరు కూడా నిలబడాలి సార్. మీరు కూడా ప్రధానం చేసిన ఉండండి. రామూర్తి గారు, రాజారెడ్డి అబ్బాయి, ఇప్పుడు భారతి గారి కృత్యాన్ని ఇవ్వండి. సార్ ఇవ్వండి. మళ్ళీ దాంట్లో లేదు. స్పీక్ సార్ సార్ సరే సరే ఇంక అందరు పక్కకు వచ్చేయండి స్వామి. నంద్యాల శ్రీనివాసులు, దుక్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు, సుగుణారెడ్డి గారు. ఈయన సుగుణారెడ్డి గారు అమెరికాలో ఉన్నారు. అక్కడ నుంచే చదువుతూ వాట్సాప్ పెట్టుకుంటాడు. ఇక్కడ సంవత్సరం చదువుతున్నాడు. మళ్ళీ అమెరికాకి వెళ్ళి కూడా అక్కడ నుంచి చదివి అక్కడ నుంచే వాట్సాప్ పెడుతుంటాడు. కిషోర్ కుమార్ గారు, వై ప్రతాప్ రెడ్డి పురపల్లె, ఎస్ రాఘవేంద్ర గారు, రాఘవేంద్ర రాదా? రాలేదు సార్. స్పీడ్ సార్ ఆయన పిలిచండి. రామచంద్రని పిలిచండి. ఆయన ఒక్కడే, ఇంకా మిగిలిన ఎవరు లేరు. 9 మంది ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున చదివేవారు కేవి భార్గవ్ గారు, పి రామన్ గారు, శ్రీ రవికుమార్ గారు, శ్రీ వి రామచంద్రయ్య గారు, శ్రీ వి ముకుంద సాయిరామ్ గారు, శ్రీమతి ఎన్ సుజాత గారు, శ్రీమతి వి పద్మజ గారు, శ్రీ వి మణికంఠ సాయి గారు, శ్రీమతి వి సమతా జ్యోతి గారు. వీరి తర్వాత సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. ఆయన చదవలేదులేండి మా. తొమ్మిది మంది ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున చదివేవారు శ్రీ కేవి భార్గవ్ గారు,
జై శ్రీరామ్. కేవి భార్గవ గారు చివరగా మనం ప్రతి ఆదివారం బాలికా క్లాస్ నిర్వహిస్తున్నాము. ఆ పిల్లలు 14 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు గమనించాము. కాబట్టి వాళ్ళ యాన్యువల్ ఎగ్జామ్స్ లో 90 హరి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓకే జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిదానంగా అందరూ కూడా అందరూ నిశ్శబ్దంగా వెనకలు వండి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి మా పిల్లలకు. ప్రతి ఆదివారం కూడా పెద్దవాళ్ళు వచ్చేయండి, హాజరు కావాలి. పిల్లలు అక్కడే ఉండండి. ఎవరైతే చిన్నస్వామి గారు క్లాసులకు వస్తారో వారికి ప్రత్యేక బహుమతి ఇస్తారు. కాబట్టి అటెండెన్స్ ముఖ్యంగా ప్రతి ఆదివారం 10 గంటలకు వచ్చి 12 వరకు ఇక్కడ చెప్పిన విషయాలను మీరు మననం చేసి మంచి ఇంకా 90% కాకుండా ఇంకా మంచి మార్కులు సంపాదించి మంచి పిల్లలుగా తయారు కావాలని ఆ యొక్క బ్రహ్మశ్రీ పిట్ర పట్టాభిరామయ్య గురువు కోరుకుంటూ జయ శ్రీరామ్. పిల్లలు కింద పిల్లలు విశాలంగా వచ్చేయండి. పిల్లలు చిన్నవాళ్ళు అట్లా జరగాల, పెద్దవాళ్ళు అట్లే ఉండండి. మీరు విశాలంగా వచ్చేయండి. నువ్వేమరా వెనక దాక్కుంటారా? ఓకే ఓకే ఇట్లా చూడండి. సమయం అయిపోతుంది. నువ్వు కొంచెం ఇట్లా నువ్వు ఇట్లా చిన్మయి నువ్వు ముందుకు రా. రాధ్యా ఇట్లా ఇట్లా పట్టుకో. స్మైల్. ఓపిక తక్కువ. ఓకే జై శ్రీరామ్. ఈ కార్యక్రమాలకు అన్నప్రసాద వితరణ గావించిన వారు గోచిన శివరామకృష్ణ గారు, శ్రీమతి శారద గారు, కాకనూరు తులసమ్మ గారు, ఇంకా సేవలో చాలా మంది పాల్గొన్నారు. వారందరికీ ఈ యొక్క సత్సంగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆ భగవంతుడు వారికి కృపా కటాక్షాలు, వారి కుటుంబ సభ్యులకు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం కలిగజేయాలని చెప్పి సత్సంగం తరపున కోరుకుంటూ ఇప్పుడు చివరిగా అంజనమ్మ ఇక్కడ సేవకులుగా పనిచేస్తున్నట్టు అంజనమ్మ చెన్నయ్య గారు దయచేసి రావాలని చెప్పి రారంట. జై శ్రీరామ్ సార్. కవర్లో శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం నమ పార్వతీ పదే హర హర మహాదేవ శంభో శంకర. జై జై శ్రీరామ్. జై బోలో బ్రహ్మశ్రీ పిట్ల పట్టాభిరామయ్య గురువు గారికి.
శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీ 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 రాజరాజేశ్వరి మాతాకు, కాశీ విశ్వేశ్వర స్వామికి, శ్రీకాళమ్మ తల్లికి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి, జై గురు వీరాంజనేయ స్వామికి, భక్త మండలికి శాంతంగా నిదానముగా అల్పాహారం సేవించి సీనన్న కొంచెం అర్థం ఉండండి సార్, ఒక్క నిమిషం బాగుండండి.